ఆప్కి అదాలత్లో ప్రపంచపు లెజెండ్ ధర్మేంద్ర గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన చాలా కేర్లెస్ గా ఉంటారు. ధరం గారు, ప్రజలు మిమ్మల్ని ఇన్నేళ్లు అభిమానిస్తూ వచ్చారు అంటే 55 సంవత్సరాలుగా 300 సినిమాలు, దిలీప్ కుమార్, దేవానంద్, రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఇలా ఎంతమంది సూపర్ స్టార్స్ వచ్చినా మీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. కానీ మీ గురించి మీరు చాలా కొంచెమే ఆలోచిస్తూ ఉంటారు. నంబర్ 1 అవ్వాలని మీరు ఎప్పుడూ ఆలోచించలేదా? అంటే సార్, చిత్ర పరిశ్రమలోని మన యాక్ట్ కాస్త ప్రత్యేకమైంది. ఇక్కడ ఎవరు ఏమీ కారనే చెప్పాలి. అదేవిధంగా ఒకరిలా ఇంకొకరు ఉండరని చెప్పాలి. నన్నడిగితే ఈ ఇండస్ట్రీలో ऐसे वैसे लोग बन जाते हैं कैसे कैसे. मुझे तो मैं भी ना बनना आया, वैसा बनूं तो कैसे. ఈ విషయంలో ఒక అద్భుతమైన పోయం కూడా ఉంది. అంటే ఈ నెంబర్ 1 స్టార్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ సెంచరీ, ఇలా ఎన్నో విషయాలున్నాయి. ఇంకా బాద్షా, ఇలా ఎన్నో చెప్తుంటారు. అందుకు నా సమాధానం, మనం हम 3 में हैं न 13 में. हम 3 में हैं न 13 में हैं, मगर खुदा के बंदों की उस गिनती में हैं जो खुदा को मोहब्बत को खुदा कहते हैं. जोरे मोहब्बत बना लिए हैं घर दिलों में, अब दिलों से निकाले हम कहाँ निकलते हैं. నేను జీవితాన్ని ఇలాగే జీవిస్తున్నాను. చెప్పాలంటే నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఈ విధంగా చేయాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఏమీ లేదు నాకు. అలాంటి అలవాటు అస్సలు లేదు. నేనెప్పుడూ కోరుకునేది ప్రజల మనసులో స్థానం సంపాదించాలి, వాళ్ళు నన్ను బాగా ఆదరించాలి. డబ్బనేది వస్తుంది పోతుంది, బట్ డబ్బు ఎక్కువగా ఉంటే పేరొస్తుంది, కానీ చివరికి అదొక మత్తు లాంటిది. అది ఎక్కుతుంది తగ్గుతుంది. కానీ ప్రేమ అనేది ఆసక్తికరమైంది. అది వచ్చిందంటే అలాగే నిలుస్తుంది. నా మీద ప్రేమని ప్రజల్లో వాళ్ల మనసులో ఎంతగానో పెంచుకున్నారు. ఇక దాన్ని ఎవరూ తొలగించలేరు. ప్రజలు నిజంగానే మిమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మీరు కూడా దాన్ని స్వీకరించారు. దానికి తగ్గట్టు మీకు చాలా పెద్ద సినిమాలు దొరికాయి. అవును, కానీ మీరు నిరాకరించారు. ఈ విషయంలో చెప్పాలంటే ఐ వాంట్ టు డూ రాజ్ కుమార్ గారి రోల్, లవ్లీ రోల్, చాలా మంచి రోల్, నాకెంతో నచ్చిన రోల్ అది. అప్పుడు నేను చోప్రా గారితో చెప్పాను, అది చోప్రా గారు, నేనిప్పుడే వచ్చాను, ప్రారంభ దశ, నా సినిమా ఒకటి హిట్ అయింది, నాకు అంటే రాజ్ కుమార్ గారి రోల్ నాకు ఎల్డర్ బ్రదర్ రోల్. ఆయనకంటే చిన్నవారు సునీల్ దత్, తర్వాత శశి. నేను ఆయనతో నన్ను మధ్యలో చేర్చండి అని చెప్పాను. పెద్ద ఆయన స్థానంలో, లేదంటే నాకు పెద్దన్నయ్య రోలే వచ్చుండేది. అందుకైనా నేను కొంచెం ఆలోచించాలి అని ఏదో విధంగా అవాయిడ్ చేయాలని చూశారు. ఇక నేను పెద్దన్నయ్యగానే యాక్ట్ చేయాలి, దాంతో నేను కూడా యాక్ట్ చేయనని చెప్పి వద్దన్నాను. సంజీర్ సినిమా అమితాబ్ బచ్చన్ గారిని ఒక సూపర్ స్టార్ గా మార్చేసింది. అది కూడా జరిగింది. ఆ విషయంలో నాకు సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది. బాధ ఏమిటంటే ఆ సినిమా కోసం 17,000 రూపాయలు సలీం దగ్గర తీసుకున్నాను. ఎప్పుడూ నా దగ్గరే ఉండేది. తర్వాత నేను సమాధి సినిమాలో ప్రకాష్ మెహ్రాతో చేశాను. ఆయన ఏ స్థాయిలో ఎగ్జైట్ అయ్యారంటే, నాకివ్వండి, నేను చేస్తాను అని చెప్పారు. నేను వెంటనే ఏం చెప్పానంటే, విషయం ఒకటే కదా, నేను చేస్తే ఏమిటి, నువ్వు చేస్తే ఏమిటి, నాకు ప్రొడక్షన్ గురించి బొత్తిగా తెలీదు. తర్వాత ఆ స్టోరీ ఆయనకిచ్చేశాను. నాకొక కజిన్ సిస్టర్ ఉన్నారు. ఆవిడ క్రోధి అని ఒక సినిమా చేశారు. అప్పట్లో ఆవిడ ఎప్పుడైనా ప్రకాష్ మెహ్రాని ఈ సినిమా కోసం అప్రోచ్ చేసుండొచ్చు. ప్రకాష్ మెహ్రా వద్దనడానికి ఏదో కారణం ఉండుంటుంది. ఆ తర్వాత నా సిస్టర్ కొన్ని విషయాలు నాతో చెప్పింది. నువ్వు ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా కొన్ని చెప్పి ఎమోషనల్గా నన్ను కట్టిపడేశారు. మా ఇంట్లో వాళ్ళు కూడా వద్దు, నువ్వు చెయ్యొద్దు అన్నారు. ఆ సినిమా వదిలేయడం నాకు బాధగా ఉంది. అయినా ఆ సినిమా నేను వదిలేయాల్సొచ్చింది. కారణం ఏమిటంటే, నా సిస్టర్ వద్దని చెప్పడం వల్లే నేను వదిలేశాను. ప్రకాష్ మెహ్రాతో సినిమా చేయకూడదని చెప్పారా? అవును, చెయ్యొద్దు, ఆ ఈర్ష్య వల్లే చెయ్యొద్దని చెప్పారు. అదర్వైజ్ అది నా సినిమా అయ్యుండేది. నా జుట్టేమో చాలా పొట్టిగా ఉండేది. తర్వాత ప్రకాష్ మెహ్రా మనం సీన్ ఇలా తీద్దాం అని చెప్పి తీయడం వల్ల ఆ సినిమా ఎంతగానో హిట్ అయింది. ఆ తర్వాత ఆయన బాధపడ్డారు. హీ ట్రైడ్ అదర్స్, హీ ట్రైడ్ రాజ్ కుమార్, హీ ట్రైడ్ దెన్ అల్టిమేట్లీ
అది అలాగే కంటిన్యూ అయిపోయింది. ఆ తర్వాత అది జంజీర్ అనే పేరుతో ఈరోజు అందరికీ తెలుసు. ఈ లైన్లో ఈ విధంగా జరగడం ఎంతో సహజం. అయితే అమితాబ్ బచ్చన్ గారికి షోలే సినిమాలో రోల్ ఇప్పించింది మీరేనంటారా? నేనెప్పుడూ చెప్పలేదు, కానీ ఇవాళ ఆయన చెప్పండి. చెప్తున్నారు. అది అమితాబ్, అది ఆయనే చెప్తున్నారు. అంటే ఈ రోల్ ధరంజీ వల్లే నాకు వచ్చింది అని. అవును, నిజమే, ఆయన తరచూ వచ్చి నన్ను కలిసేవారు. లేదంటే ఆ రోల్ శత్రుఘ్నుకి వెళ్ళుండేది. శత్రుఘ్నుకి ఈ విషయం తెలిసాక ఎందుకనే ఆ రోల్ తనకిచ్చావన్నారు. సర్లే వదిలే, అయ్యిందేదో అయిపోయింది. యాక్చువల్గా అప్పట్లో ఆయనే ముందొచ్చారు, సో ఆయనకి దక్కడమే న్యాయం కదా. అదేవిధంగా ఇంకొక సినిమా అమర్ అక్బర్ యాంటోనీ, నేను ఆయనతో చాచా భతీజా చేశాను, ధరంవీర్ చేశాను. డబుల్ షిఫ్ట్లు చేస్తుండేవాణ్ణి, ఎప్పుడూ అలసిపోతూ ఉండేవాణ్ణి. 16 గంటల వర్క్, ఒక్కోసారి 20 గంటలుండేది. అప్పుడు నేను మన్మోహన్ దేశాయ్తో చెప్పాను, నువ్వు ఇంకెవరితోనైనా తీసుకో అని, నేను నెక్స్ట్ మూవీ చేస్తానులే అని. ఆయన ఏమీ అనలేదు, కానీ లోపల ఇక్కడ ఈగోస్ కొంచెం ఎక్కువ కదా. ఈ ఈగో ఎటువంటి అంటువ్యాధంటే ఒకరికొచ్చిందంటే ఇంకొకరికి వస్తుంది. ఒకసారి ఈగో వచ్చిందంటే సో ఆయన ఏం చేశారంటే, నేను ఆయనతో క్లియర్గా చెప్పేశాను నేను చేయడం కుదరదు అని. ఒకసారి రూట్ మారిందంటే అది శాశ్వతంగా మారుతుంది. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎప్పుడూ నా ముందుంచుకుంటాను. కానీ అమర్ అక్బర్ ఆంటోనీ చాలా మంచి అది సినిమా. కూడా మంచి సినిమానే, కానీ ఆ సినిమా కూడా నేను చేస్తుంటే ఏమై ఉండేది. కోరుకున్నవన్నీ सब कुछ पाकर भी हासिले जिंदगी कुछ भी नहीं। मैंने देखे हैं एक से एक सिकंदर खाली हाथ जाते हुए। సో మనకు అది కావాలి ఇది కావాలి అన్న తాపత్రయం పెంచుకోవడం కంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాను. వీళ్ళ ప్రేమ వల్లే జీవిస్తున్నాను, వీళ్ళ ప్రేమ కోసమే నేను జన్మించాను. మీరు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ గారికి ఒక రోల్ ఇప్పించి చాలా మంచి పని చేశారు. మీ పేరు చాలా పాపులర్ అయింది, ఇప్పటికీ అందరూ పాడుతూనే ఉన్నారు, ఏ దోస్తీ హమ్ నహీ చోడంగే. కానీ అతను ఆ పాటలోని నవ్వాడు, ఆ తర్వాత నవ్వనేలేదు. ఆ పాటలో అతను ఏ దోస్తీ అందులోనే నవ్వాడు, ఆ తర్వాత అతను ఎక్కడో నవ్వడం నేను చూడలేదు, ఎక్కడా చూడలేదు. చెప్పాలంటే అది కూడా ఒక స్టైలే, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను చురుకుగా ఉంటాను, ఎంతో చలాకీగా. అందువల్ల నేను కానీ ఆ సినిమా మొత్తం మీరు కామెడీ చేస్తూనే ఉన్నారు, ప్రజలందరినీ బాగా నవ్వించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బెస్ట్ రోల్ నాకు వీరునే బెస్ట్ రోల్ అని చెప్పాలి. ఆ తర్వాత మధ్యలో ఏవేవో మాటలు జరిగాయి. నేను గబ్బర్ రోల్ చేద్దాం అనుకున్నాను, అలాగే డాకు రోల్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంత క్యూట్ అయిన వీరు రోల్ ఉండగా నేనెందుకు అది చేయాలి? చేతులని ఇలా వెనక్కి కట్టుకుని, లేదంటే నోరిలా పెట్టుకుని. హీరోయిన్తో కలర్ఫుల్గా రొమాంటిక్గా పాటలు పాడడం మానేసి అవన్నీ మనకెందుకు? అదొక అందమైన రోల్. హేమమాలిని గారు ఆ సినిమాలో ఉండడం వల్లే మీరు ఆ వీరు రోల్ చేశారా? అదే అది కాదు, అది ఎన్నో విషయాలున్నాయి. కొన్ని విషయాలు ఏమీ చెప్పకుండానే వివరించగలుగుతాం, కొన్ని విషయాలేమో వివరించినా అర్థం కావు. ఈ కుక్క ముందు డాన్స్ చేయకూడదన్న ఒక ఎమోషన్ ఉంది కదా, అది నిజంగానే నిజానికి మీరు చూసారంటే చాలా కథలు దీని మీదే నడుస్తున్నాయి. మీరు మీ విషయంలో ఎక్కువగా పట్టించుకోరు. ఎలా అంటే తాగడం మొదలు పెట్టారంటే అసలు ఆపరట. అప్పట్లో అంతే. ఇప్పుడు నేను అద్దం ముందు నుంచుని అద్దంలో చూసుకుంటే అద్దం నాతో చెప్తుంది, इश्क ने मारा तुझे शराब ने मारा, मिलता ना वरना कोई सानी तुम्हारा। और मैं भी जवाब दे देता हूँ खसियाना से होकर कि शराब ना होती इश्क ना होता, ये जीना भी कोई जीना होता। కానీ మేము విన్నది నిజమేనంటారా? ముంబైలో ఏ విధంగా అయితే వర్షం కురుస్తుందో నాన్ స్టాప్గా ఇతర దేశాల్లో కురుస్తున్నట్టు మీరు కూడా నాన్ అలా స్టాప్గా. కాదు, మధ్యలో 6 నెలలు వదిలేస్తుండేవాణ్ణి. బ్యాడ్మింటన్ ఆడతాను, స్వెట్అవుట్ చేస్తాను, నన్ను నేను బాగు చేసుకునేవాణ్ణి, మళ్ళీ మొదలు పెట్టేవాడిని. నేను కాస్త ఎక్స్ట్రీమిస్ట్ అయిన వ్యక్తిని. లస్సీలో పోసుకుని తాగేసేవారా? అది ఒకసారి ఏమైందంటే ఆగి ఆగి షూట్ జరుగుతోంది, మధ్యలో నాకు బీర్ తాగాలన్న కోరిక పుట్టింది.
సో ఈ మౌస్మీ చటర్జీకి నా గురించి బాగా తెలుసు. నేను ఆయనతో పైన బాగా నురగ ఎక్కువగా ఉండేలా తీసుకురండి అని చెప్పాను. బీర్ పోస్తే పైన నురగ ఎక్కువగా వస్తుంది కదా, అందుకైనా ఏ ధర్మేందర్ అక్కడ నువ్వేం తాగుతున్నావు? నేను వెంటనే లస్సీ అండి అన్నాను. అలాగా అయితే నాకు కొంచెం ఇవ్వు, నేనేం తాగుతున్నానో తెలుసు. నేను బీర్ తాగుతున్నానని వాళ్ళకు అర్థమైంది. అయినా పోన్లేని పట్టించుకోకుండా వదిలేశారు. అయినా బీర్ తాగడం వల్ల ఏమీ కాదు. ఆ తర్వాత మా కెమెరామ్యాన్ షోలేలో జిన్, పగటిపూట ఆయన ఎప్పుడూ బీర్ స్టాక్ పెట్టుకుంటూనే ఉంటారు, ఎందుకంటే ఆయనకి అలవాటైపోయింది. నేనేమో వెనకాల కూర్చున్నాను, ముందు చూస్తే బీర్ ఉంది. నేను దాన్ని మెల్లగా తీసుకుని అలాగే తాగేశాను. ఆ తర్వాత ఆయన దాన్ని తీసి నేను కొంచెమే కదా తాగాను, ఎలా? ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు చెప్పారు, సార్ ఈరోజు 12 బాటిల్ అయ్యాయి. ఏమిటి, నేను 12 తాగానా? హౌ ఇట్స్ హ్యాపెన్, ఐ డోంట్ నో. అండ్ గ్రాడ్యువలీ ఆయన నన్ను చూసి కనిపెట్టేశారు. ఓ యూ డ్రింకా? ఆ రోజుల్లో ఇలా జరిగేది. ఐ యూస్ టు ఎంజాయ్ మై లైఫ్. నేను మిమ్మల్ని ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్లో చూశాను. అవును, నేను మిమ్మల్ని చూశాను, మీరు నన్ను అక్కడ చూశారు. కానీ మీరు తాగేటప్పుడు అవునవును, అక్కడ మీరు నన్ను చూడడం నేను కూడా చూశాను. మీరు నన్ను చూస్తున్నారు, నేనేమో నా పనిలో నిమగ్నం అయ్యాను. ఇది సహజం, ఫిలింఫేర్లో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి కదా. కానీ చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు, మీరు అంత తాగుతున్నారు అంటే ఏదో అంటారు చూసారా, ఫిలిం ఇండస్ట్రీలో చాలా పెద్ద బిగ్గెస్ట్ బూజర్. కానీ మీరు యాక్ట్ చేయడానికి షూట్లో దిగారంటే దాని ఎఫెక్ట్ అసలే ఉండదు. నా లివర్ చాలా స్ట్రాంగ్. అవన్నీ నేను వెంటనే మర్చిపోతాను. సీ, నేను ప్రతి క్యారెక్టర్ని హార్ట్ఫుల్గా చేస్తాను. నేను ఒక మెథడ్ యాక్టర్నేం కాదు. నేను ఏ స్టైల్ని అనుసరించను. అయినప్పటికీ నేను చుప్కేలో ఒకలా ఉంటాను, షోలేలో ఇంకోలా ఉంటాను, ప్రతిజ్ఞలో మరోలా ఉంటాను. ఇలా అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంటుంది ఇవన్నీ చేసింది నేనేనా అని. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎటువంటి మెథడ్ యాక్టింగ్ లేకుండా, లేదంటే చాలా కష్టం అవుతుంది. అవేం తెలియకుండా నటించి అది బాగా వర్కౌట్ అవుతే మంచిదే కదా. స్టంట్స్ అని మీరే చేసేవారా? అవును, నేను చాలా స్టంట్లు చేశాను. స్టంట్ గురించి చెప్పాలంటే షోలేలో నేను గుర్రం రైడ్ చేస్తూ ఇంకొకరి మీద జంప్ చేసి అమాంతం కింద పడిపోతాను. మళ్ళీ ఆ గుర్రం మీదకి ఎక్కుతాను. ఆ గుర్రం హుక్స్ చూశారంటే కింద పడిపోయి ఆయన మీదకు వెళ్ళిపోయాయి. నేను ఆ గుర్రాన్ని బలంగా లాగాను. లక్కీగా గుర్రం అటువైపు పడింది, నేను ఇటువైపు పడ్డాను. తర్వాత ఒకసారి ఇంకొక షాట్, మేరా గాంవ్ మేరా దేశ్. ఆ సినిమా డైరెక్టర్ ఎంతో ఎమోషనల్గా ఉంటారు. నేను స్టంట్ డైరెక్టర్తో చెప్పాను, మీరు ఏమీ చెప్పొద్దు అని. అందులో సీన్ ఏమిటంటే, బందిపోట్లు నన్ను తీసుకొచ్చి వాళ్ల స్థావరంలో వదిలేస్తారు. అంటే గుర్రం మీద నన్ను పట్టుకొస్తారు. అది జంప్ చేసినప్పుడు నేను అలాగే పడిపోతాను. దట్ షాట్ ఐ గేవ్ మైసెల్ఫ్. అంటే ఒక మంచి ఛాన్స్ వచ్చింది. నేను చెప్పాను, కరెక్ట్గా షూట్ చేయండి, వదులుకోకండి అని. సో నేను కింద పడుతుంటే ధర్మేందర్ నన్ను అలాగే లాగేశారు. ఏమిటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నాకేం అర్థం కాలేదు. నేను చెప్తే మీరు నన్ను చేయనివ్వరు, అందుకే నేనే చేశాను అన్నా. ఇలా ఎన్నో చేస్తూ ఉండేవాణ్ణి. నాకు అలా చేయడం ఇష్టం. నేను ధైర్యవంతుణ్ణి. నేను పల్లెటూరులో పెరిగినవాణ్ణి. చెరువు పక్కనున్న ఏదైనా బ్యానియన్ ట్రీ నుంచి అమాంతం దూకేసేవాణ్ణి ముక్కు పట్టుకుని. అదంతా హైట్లో ఉండేది. ఇంటికి రాగానే బట్టల వాసన చూసి అడిగేవారు, ఏ చెరువులో దూకొచ్చావు అని. ఒక సినిమాలో చీటాతో ఫైట్ చేసే సీన్ ఉంది, అది మీరే చేశారా? అది డూప్లికేట్ చీతానేలేండి. అది డూప్లికేట్ కావడం వల్ల నేనే చేస్తాను అన్నారు. ఏమిటి నువ్వు ఆలోచిస్తున్నావని. అప్పుడు మీకెవరు చెప్పేవారు కదా, ఇంత పెద్ద యాక్టర్, ఇంత పెద్ద సూపర్ స్టార్, ఎందుకని మీరు చీటాతో ఫైట్ చేస్తున్నారు అని? నేను ఫస్ట్ డే సెట్కి వెళ్ళాను, దేవర్. ఫస్ట్ డే 4 టైగర్స్ని నోరు తెచ్చుకుని ఉన్నాయి నా ముందు నుంచోబెట్టారు. నేను వాటి ముందు హ్యా హ్యా అని ఇలా చేస్తున్నాను. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ మెడ్రాస్ స్టైల్లో, సార్ ఇది పెద్ద రౌడీ, బీ కేర్ఫుల్. ఏమిట్రా ఇది? నేను వెంటనే డ్రైవర్తో చెప్పాను, ఎందుకైనా మంచిది నువ్వు బండి రివర్స్ చేసి ఉంచు అని. జీప్ డ్రైవర్ ఉనికిపోతూ కూర్చున్నారు. కానీ యాక్టర్ని యాక్ట్ చేయవలసిందే కదా.
దాంతో నేను తప్పదు కదా హ్యాక్ చేశాను. మొదటిసారి దీన్ని విప్పేస్తున్నారు, ఒకవేళ ఇది చీరేస్తే ఏమవుతుంది అనుకున్నాను. ఒకవేళ నా చెంపని పట్టి లాగేస్తే ఏమవుతుంది అని ఆలోచించాను. అలాంటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. అయినప్పటికీ కేర్ఫుల్గా చేస్తూ ఉంటాను. కానీ దేవుడు తెగువని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. అందువల్ల భయపడాల్సిన పని లేదు. ఒక యాక్టర్కి ఏమేమి ఉండాలో అవన్నీ దేవుడు నాకు ఎక్కువగా ఇచ్చారు. అందువల్ల భయపడ్ను. ఆ దేవుడు మీకు అన్ని లక్షణాలు ఇచ్చారు. ప్రజలు అవును. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ. కానీ అవార్డు విషయంలో మాత్రం మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అవును. అవార్డ్ తెచ్చుకోవడం కంటే తీసుకోవడంలో కొంచెం నిర్లక్ష్యం. అది అవార్డ్ తీసుకోవడానికి వెళ్ళాలి కదా, అందుకు కొంచెం బద్దకిస్తూ ఉండేవాణ్ణి. మొదట్లో ట్రాఫీ తీసుకోవాలని ఉత్సాహంగా ఉండేవాణ్ణి, కానీ వెళ్ళేవాణ్ణి కాదు. ఆ తర్వాత చూశాను, జరిగేవన్నీ లోపలే జరుగుతున్నాయి. ఉప్మా వండి పెట్టారంటే తీసుకోవచ్చు, కానీ నాకు ఉప్మా వండడం చేత కాదు. ఆ పని నేనెప్పుడూ చేయలేదు. ఆ అవార్డుకు బదులు ఇంతమంది ఉన్నారు కదా, నాకు ఇది చాలదా? ఇదే గొప్ప అవార్డు. ఇంతకంటే గొప్ప అవార్డు ఇంకేముంటుంది? ఐ లవ్ దమ్. ఇదేగా కావాల్సింది. ఇక్కడ ఒక కవిత గుర్తుకొస్తోంది. कि आवाज़े खल्क नक्कारे खुदा होती है. ఆ స్వరాల్ని దేవుడు వింటాడు. దానికి ఇంకొక లైన్ నేను కలిపాను, నేను రాశాను. నాకు రాయడం ఎంతో ఇష్టం. कि आवाज़े खल्क अगर नक्कारे खुदा होती है तो खिदमत खल्क भी इबादत खुदा होती है. వాళ్లకి సేవ చేయాలి. నేను నా కళ ద్వారా వారికి సేవ చేస్తున్నాను. వీళ్ళు వాళ్ళ స్వరాన్ని అక్కడికి చేరుస్తారు. మా ధర్మేంద్రని మీరు బాగా చూసుకోండి దేవుడా, అయ్యా పైనున్నవాడా అని వాళ్ళు వేడుకుంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. నాకెప్పుడైనా ఒక అవార్డు వస్తే నాకెక్కువ ఫోన్లు, లెటర్సు వస్తాయి. సార్, మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీకు అవార్డు రావడం మాకు వచ్చినట్టుగా అనిపిస్తోంది అని. అందువల్ల నాకు ఏ అవార్డు వచ్చినా ఇది మీకే అని చెప్తాను. ఏం వచ్చినా వారి వల్లే.